ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈరోజు మీ అందరితో నేను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇదేదో జలస్తోనో లేకపోతే ఎదగటం అవతలి వాళ్ళు ఇష్టం లేకపోవటమో ఇంకొక ఆలోచన మీకు ఈ మెసేజ్ వినేటప్పుడు వచ్చినా దయచేసి దాన్ని పక్కన పెట్టి, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ఒకసారి సీరియస్గా, చాలా దీర్ఘంగా కూడా ఆలోచించి ఒక ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే చూడండి, ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ రికార్డెడ్ సర్వీసెస్ ఆర్ మనిషి లేకుండా కేవలం స్క్రీన్తో మరి సర్వీసెస్ని జరిగించటం. ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ ఈ క్షణం వరకు ఉన్న పరిస్థితి ప్రకారము యా అంత అంత అవసరత లేదేమో. ఎందుకంటే లోకల్లో చర్చెస్ ఉన్నాయి, రైట్? సో పీపుల్ కెన్ విజిట్ ఆర్ దే కెన్ ఆక్యుపై సమ్వేర్. కానీ ఇప్పుడు అంత పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎందుకు ఫలానా వారు మరి ఆన్లైన్ స్క్రీన్ సర్వీసెస్ పెట్టేసి ఒక టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది యమనస్తులైనటువంటి బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు అందరూ కూడా ఆలోచించి పేరెంట్స్తోని, ఒకవేళ వాళ్ళు వెళ్దాము అని అన్నప్పుడు ఈ పీపుల్ మీరు టీచ్ చేయాలి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మీరు టీచ్ చేయాలి. ఇది బైబిల్లో ఉందా లేదా, దాని యొక్క సర్కమ్స్టాన్సెస్, సిట్యువేషన్స్ ఇవన్నీ మనం మాట్లాడడం పక్కన పెడితే, ఆ రోజు కూడా వ్యక్తిగతంగా మరి వారి ఇంటింట వెళ్ళి రొట్టె విరుచుచు మరి వారు కూడుకున్నారు అని మనం చూస్తాం. సో ఎందుకు మరి ఇప్పుడు ఇలాంటి సర్వీసెస్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం? పెట్టేవాడు పెడతాడేమో, బట్ మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? దేవుడికి, ఆ సగటు పాస్టర్కి, మరి ఆ పాస్టర్, ఆ దైవజనుడు మరి అత్యాసక్తితో దేవుని పట్ల చాలా ఇంట్రెస్ట్తో వచ్చాడా, లేకపోతే ఇంకొక రకంగా వచ్చాడా, లేదంటే అందరూ అనుకుంటున్నట్టు, అందరూ చెప్తున్నట్టు పిలుపు ఉంది, నాకు దేవుడు పిలిచాడని వస్తున్నాడా, అది వాళ్ళిద్దరికి సంబంధించింది. గాడ్ విల్ వన్ డే హీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. దేవుడు ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేస్తున్నటువంటి ఆ టైప్ ఆఫ్ థింగ్స్, లేదా ఒక రకంగా చెప్పాలి అని అంటే బిజినెస్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వై వీఆర్ ఎంకరేజింగ్? అంత నీ వాక్యాన్ని వినేవాళ్ళు ఉంటే యూ కెన్ పుట్ లైవ్ ఇన్ యూట్యూబ్ ఆర్ సమ్ అదర్ సోషల్ మీడియా. బట్ రికార్డెడ్ స్క్రీన్స్ పెట్టేసి, లేకపోతే పలానా ఒక ప్లేసెస్ని తీసేసుకొని పక్కనున్న చర్చెస్ వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయటము, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. యవనస్తులు, ప్రత్యేకంగా చదువుకున్న బిడ్డలు ఆలోచించండి, దీనిపైన అవగాహన పెంచుకోండి. మీరే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఎలా మరి క్రైస్తవ సమాజం ఎలా సమిష్టిగా ఉంటుంది? పెళ్ళిళ్ళకు, బర్త్డేస్కి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకేషన్స్కి, పరిస్థితులకు మీకు లోకల్ పాస్టర్ గుర్తొస్తాడు. కానీ సండే రోజు ఒక సర్వీస్కి రావాలన్నా మీకు ఒక అంబియన్స్ గుర్తొస్తుంది, మ్యూజిక్ గుర్తొస్తుంది, అండ్ ఇట్లాంటి కార్పొరేట్ చర్చెస్ గుర్తొస్తాయి. వై? అప్పుడు కూడా మీరు ఇదే ఆలోచన చేయాలి కదా. ఎప్పుడైతే మీ 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 యొక్క అకేషన్స్ ఉంటాయో అప్పుడు కూడా ఇదే చేయాలి కదా. ఆ రోజు యేసుప్రభు వారు నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. అంటే ఆయన ఫిజికల్గా కడతా అని చెప్పలేదు. అండ్ ఎక్కడ కట్టాడు మీరు చూపించండి ఫిజికల్గా. నో, శిష్యులను చేశాడు, వారు వెళ్తూ బోధించుకుంటూ వెళ్ళిపోయారు. అంతేగాని ఫిజికల్గా పెద్ద అంబియన్సెస్ యేసయ్య కట్టాడా? నో. ఆయన 12 మంది శిష్యులు కట్టారా? ఎందుకు ఈరోజు మనలో ఒక అంబియన్స్ ఎందుకు ఇమ్మీడియట్గా వస్తుంది? అలాగే
మ్యూజిక్ ఎందుకు ఇమ్మీడియట్గా వస్తుంది అంటే మీకు మీరు హిప్నటైజ్ అవ్వాలి, మీకు మీరు వెళ్ళి కూర్చోంటే అబ్బా ఎంత పెద్ద చర్చ్లో కూర్చున్నాను నేను అని అనుకోవాలనా? నో, బైబుల్ అది చెప్పట్లేదు. బైబుల్ అది అస్సలు చెప్పదు. దేవుడు నీ మనసును, నీ అంతరంగాన్ని, నీ స్థితిగతులను, నీ నడవడికను అవిటిని చూస్తున్నాడే తప్ప నువ్వు ఎంత పెద్ద చర్చిలో కూర్చున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి ఎత్తబడతావనంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి యవనస్తులారా ఆలోచించండి. మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోండి. మీ యొక్క ఆ, మీ యొక్క ఇంటెలిజెన్స్ని అంతా కూడా ఇట్లాంటి వాటి మీద కూడా కొన్నిసార్లు ఉపయోగించి సరైనటువంటిది ఏదో మీరు మీ కుటుంబంలో బయట కూడా చెప్పటానికి వెనకంజ వేయకండి. రైట్? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.